నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అమరావతి చట్టబద్ధత అయిపోవస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని అనడం, దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రచారం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న వ్యూహం ఏంటిది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే మన లియో వీక్షకులకి జగన్ గారు. దుర్గా కుమార్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవానికి మావిగన్ అనేటువంటి దాన్నే ఒక పెద్ద ఫూల్ లాగా చూస్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఆ మాట అయితే అన్నాడో అన్న క్షణం నుంచి కూడా మనం చూసుకుంటే భయంకరమైన ట్రోలింగ్స్ కావచ్చు, మీమర్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నా సరే ఇప్పటికీ కూడా మావిగన్ పైన వాళ్ళ స్టాండ్ తీసుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయండి అని చెప్పేసి అంటున్నారు. దీని వెనక ఏదైనా ఒక వ్యూహం ఉందా, లేదు ఏంటి అనే దానిపైన మీరేం చెప్తారు? వ్యూహం ఉన్నా లేకపోయినా దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడన్నా, ఆయన సేవకులకైతే ఆయన మాట్లాడిన మాటలను ప్రచారం చేయకైతే తప్పదండి. వాళ్ళు దే ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు ప్రజా జీవితంలో లేడు, ప్రజలకు ఎప్పుడు బాధ్యత పడిన వ్యక్తి కాదు. ప్రజల తరపున ఏదన్నా ఒక గ్రామ పంచాయతీలో మెంబర్గా కూడా ఎన్నికైన వ్యక్తి కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి నెల ఒక క్యాబినెట్ ర్యాంకులో జీతం తీసుకున్నాడు, అలవెన్సులు తీసుకున్నాడు. తర్వాత ఇలాంటి కొన్ని స్కాండల్స్లో తనకు వచ్చిన షేర్ తను తీసుకున్నాడు, తన భాగం తను. అట్లా తను జగన్మోహన్ రెడ్డి గారి నీడలో బతికాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా అది భుజాన్ని వేసుకోవాల్సిన పరిస్థితి అతనిది. మనం దానికి జాలిపడాల్సిన అవసరం లేదు, ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. అతని బాధ్యత అతను నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా కూడా ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి అంతకుముందు ఆయన ఉప్పు పులుసు తిన్నాడు, ఇప్పుడు కూడా తింటున్నాడు. కాబట్టి నిన్న మీరు అన్నట్టు మావిగాన్ అనే ఒక నికృష్టపు స్లోగన్ని ప్రజలందరూ అసహించుకుని ఏసరించుకుని, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు, అది ఒక పార్టీయే కాదు, అతను జీవితంలో మారడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆత్మగౌరవ సూచిక అయినటువంటి అమరావతి పేరు అతను నోటితో పలకటానికి కూడా ఇష్టం లేకుండా అనేక కన్ఫ్యూజన్. ఇక్కడ ఒక తత్వవేత్త చెబుతాడు, ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్ అంటాడు. అంటే నువ్వు అతన్ని కనుక ఒప్పించలేకపోతే కనీసం గందరగోళపరచమంటాడు. అట్లాగే ఇప్పుడు ఈ గందరగోళపరిచేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ మావిగాన్ అనే పేరు పెట్టాడు. అతనికి ఇప్పుడు గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం, నువ్విచ్చేది ఏంటి, అది ఎట్టాగు గాలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అట్లాగే తను ఉన్నప్పుడు ఏదన్నా కనుక ఆ బీ ప్లాన్ కనుక మన జేబులోంచి తీశాడు కదా, ఆ బీ ప్లాన్ అమలు చేయడానికి ఆయనకుండా అభ్యంతరం 151 మంది సభ్యులు బలం ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలు పూర్తి టైం నీకు ఇచ్చారు. అలాంటి అందరూ అప్పటికే చెబుతున్నాడు, ఆల్రెడీ బందర్ నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి గుంటూరు రాక మౌలిక సదుపాయాలన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి. ఇక్కడ 2 లక్షల కోట్లతో బదులు 20,000 కోట్లతో అది కట్టేసేయచ్చు అని చెప్పాడు. ఆ 20,000 కోట్ల దగ్గర కూడా నువ్వు కట్టలేవా? తను ఇది కాకుండా ఇంకొక ఏ ప్లాన్ ఉంది ఆయన దగ్గర. ప్లాన్ ఏంటంటే వైజాగ్, విజయవాడ, అమరావతి, కర్నూలు. ఆ ఏ ప్లాన్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల. మరి ఇటువంటి వ్యక్తి బీ ప్లాన్ అని అది ఎప్పుడు లోక్సభలో చట్టం బిల్లు పాస్ అవుతున్న రోజు పెట్టాడు. ఎందుకంటే అమరావతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది ఒక పండగ. ఎందుకంటే ఇతను ఎండగట్టాడు, దాన్ని అడవిగా మార్చాడు, దాన్ని ఎడారి అన్నాడు, శ్మశానం అన్నాడు, ఎన్నో రకాలు మాట్లాడాడు. కానీ పరిపాలన మాత్రం అక్కడి నుంచే సాగించాడు. తర్వాత ఈ 3 రాజధానులు పెట్టిన దాంట్లో ఆల్రెడీ అమరావతి కూడా ఒక రాజధాని కదా, కనీసం అక్కడ తను ఒక ఇటుకన్నా పెట్టి నాది ఇది అనే పేరు పెట్టుకోలేకపోయాడు. తర్వాత ఇతర ప్రాంతాల్లో 1 ఇంచు కూడా జాగా చేయలేకపోయాడు. తర్వాత నాది నిన్న ఇంకొక కొత్త స్టాండ్ ఏం తీసుకున్నారంటే, మాకు అమరావతి అంటే వ్యతిరేకత లేదు, అక్కడ రైతుల సంక్షేమం ప్రధానమైన ధ్యేయం అని చెప్పాడు. ఇతను వచ్చిన తర్వాతే రైతులు రోడ్డున పడ్డారు. మహిళా రైతులు మరీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈయన ఉన్నంతకాలం వాళ్ళు నిరాహార దీక్షలోనే కూర్చున్నారు. ఏ రోజు వెళ్ళి ఏమ్మా మీ ఇబ్బంది ఏంటి, పని నేను పరిష్కారం చేస్తాను, దీనికి మీరు ఇంత కష్టపడాలని అనకుండా వాళ్ళని ఎన్ని రకాల దౌర్జన్యాలు చేయించవచ్చు, ఎన్ని రకాల అవమానకరమైన మాటలు మాట్లాడచ్చు. ఆఖరికి వేశ్యల రాజధాని, ఎయిడ్స్ రాజధాని అని కూడా వాళ్ళ ఛానల్లో మాట్లాడించాడు. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజైనా
జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తప్పు అని అనలేకపోయాడు కదా. ఇవాళ ఈ మావిగాన్ని కూడా పాపులర్ చేయాలని ఒక అందరికీ ఫోన్లు చేయటం మొదలుపెట్టాడంట సీనియర్ మంత్రులకి. సీనియర్ మంత్రులు ఇన్నాళ్ళ వరకు అతను ఏది చెప్పినా మేము అడుగులకు మడుగులు ఎత్తాము, అందువల్ల ఇవాళ మా పరిస్థితి ఎట్లా వచ్చింది, ఆయన ఏదైనా మాట్లాడగలుగుతున్నాడు. అసలు పార్టీ అనేది మనకు ఒక యంత్రాంగం ఉందా, జగన్మోహన్ రెడ్డి నోటంటే ఏదంటే అది మాట్లాడటమేనా, దీనికి ఒక కోర్ కమిటీ లాంటిది కానీ ఒక కీలకమైనటువంటి ఒక కమిటీ పెట్టుకుని ఏది మాట్లాడాలో మాట్లాడకూడదో అడగాలి కదా. కనీసం ఇది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు సంబంధించిన అంశం ఈ మవి గన్ను. కనీసం మమ్మల్ని పిలిచి అడిగితే మేము చెప్పేవాళ్ళం దాంట్లో లోటుపాట్లు ఏంటి, అసలు పెట్టడం వలన ప్రజల్లో ఎంత అప్రతిష్ట పాలవుతామని. ఆయన నోటమ్మటి మాట్లాడాడో తెలియదు, ఇంకో దాంతో వదిలాడో తెలియదు, గ్యాస్ బయటకు వదిలాడు. ఆ గ్యాస్కు జనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వికటించింది. ఇప్పుడు నువ్వు వచ్చి మాకు ఫోన్లు చేసి చేయటానికి నీకు సిగ్గు లేదా? నువ్వే ఒక శనిగాడు అనుకుంటే పార్టీకి మళ్ళీ ఇంకా కూడా మమ్మల్ని వచ్చి అడుగులకు మడుగులు వస్తామంటావని ఇష్టానుసారంగా తిట్టారంట. తిట్టేటప్పటికి ఇంకేం మాట్లాడతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అడగాలి, అసలు బయటకు రావాల్సింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఏం వైదవ్యం వచ్చిందని ఇంట్లో కూర్చుని రామకృష్ణారెడ్డిని ముందుకు తోలుతున్నాడు. రామకృష్ణారెడ్డి ఎవరికన్నా ప్రజలకు తెలుసా? అసలు ఎక్కడ అడగను? లోకల్ స్టాండ్ ఏంటి? అదే అన్న, లోకల్ స్టాండ్ ఏంటి? నీకు అర్హత ప్రజలకి నువ్వేం జవాబుదారి? ఎప్పుడన్నా నీకేమన్నా బాధ్యతలు ప్రజలు అప్పచెప్పారా? లేకపోతే ప్రజల తరపున నువ్వేమన్నా బాధ్యతలు ఎప్పుడైనా స్వీకరించావా? నువ్వెవడివి? నీకు అసలు ఏం లోకల్ స్టాండ్ ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? కాబట్టి అసలు అతను మాట్లాడేదానికి విలువే లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కూడా చెప్పారు ఆ మాట. నీకేం లోకల్ స్టాండ్ ఉందని మాకు ఫోన్ చేసావు. ఏదన్నా ఒక పాలిట్ బ్యూరో లాంటి ఒక ఉన్నత కమిటీ ఉండాలి కదా. నువ్వు ఎప్పుడన్నా ఒక మంత్రివా, ఒక ఎమ్మెల్యేవా, లేకపోతే ఎప్పుడన్నా మండల అధ్యక్షుడు ఏం చేసావు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించబట్టే 151 స్థానాలు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు వచ్చాడు. తను పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళన్నా నువ్వు ఆయన సరి చేయకుండా వచ్చి మమ్మల్ని అడుగులకు మడుగులు ఎత్తమంటావా? ఆ ఒత్తేదేదో నువ్వు ఒత్తుకో, ఇక మాకు అసలు పార్టీ లేదు, మేము అసలు నీలాంటాడు మాకు ఫోన్ చేయొద్దని కూడా చెప్తే అర్ధంతరంగా మూసుకుని మళ్ళీ ఇంకో కొత్త పల్లవి అందుకున్నాడు. మట్టి దిబ్బల మీద చంద్రబాబు పల్లాడుతున్నాడని. చూసేవాడికి కన్నుని బట్టి ఉంటుంది దాని పవిత్రత ఏంటని. ఆయన మరి అమరావతి ప్రజలకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి కూడా అంత అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంగా దాంట్లో శంకుస్థాపన చేశారు. అనేక నదుల నుంచి, పవిత్ర నదుల నుంచి అక్కడి నుంచి జలం తీసుకొచ్చారు, మట్టి తీసుకొచ్చారు. అనేక పవిత్ర దేవాలయ ప్రాంగణాల నుంచి, ఆ పార్లమెంటు నుంచి, అనేక శాసనసభల నుంచి అన్ని. ఎందుకంటే అంత చలవ ఈ అమరావతికి రావాలని తీసుకొచ్చారు. అది మట్టి దెబ్బ అన్నావు. సరే, అది నీకు మట్టి దెబ్బ కావచ్చు, ఎందుకంటే నీకు దాని పవిత్రత తెలియదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పొరలాడిన దెబ్బలేంటి? వైజాగ్ పెంట దెబ్బల మీద పొరలాడారా, లేకపోతే అమరావతి పెంట దెబ్బల మీద పొరలాడారా, లేకపోతే కర్నూలు పెంట దెబ్బల మీద పొరలాడారా? మీరు ఇక్కడ ఏదన్నా రాజధాని నిర్మాణానికి సంబంధించి చేయాలి కదా. మీరు ఇక్కడ ఏమీ చేయలేదు అంటే ఎక్కడో పెంట దెబ్బల మీద పడుకున్నారని ఎవడైనా అనుకుంటాడు. అంటే అమరావతిని శ్మశానం అన్నాడు, వాటి మట్టి దెబ్బలు అనడం పెద్ద విషయం లేదు. అదే అన్న, ఇప్పుడు మీరు 3 రాజధానులు ఎంపిక చేసినప్పుడు ఆ 3 రాజధానుల్లో ఏదన్నా మీరు ఒక భవనాన్ని కట్టారా, లేకపోతే ఏదైనా పునాది శంకుస్థాపన అన్నా చేశారా? మరి చేయకుండా మీరు టైంని ఎక్కడ స్పెండ్ చేశారు? ఇప్పుడు మీరు సప్లై చేసిన చీప్ లిక్కరే తాగి పెండ దెబ్బల మీద పొరలాడారు అనుకోవాలా? మీకు పవిత్రమైనటువంటి బాధ్యత అప్పచెప్పారు, మీరు ఎక్కడ ఆ పవిత్ర బాధ్యతలు నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని పరిపాలనకు పనికిరాదని పక్కన పెట్టారు. ఇవాళ నువ్వు అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రదేశం 5 కోట్ల మందికి పవిత్ర స్థలమే. నిన్న పండగ చేసుకున్నారు. ఎప్పుడైతే రాజ్యసభలోను లోక్సభలోను చట్ట రూపంలో అమరావతి ఏకైక రాజధానిగా నిర్ణయించారు, తర్వాత ఆంధ్రప్రదేశ్నే ఎందుకు చట్టం చేశారని కూడా ఇట్లాంటి వాళ్ళు కొందరు అడుగుతున్నారు. అసలు ఎవరన్నా ఒక రాష్ట్ర రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఈ రాజధాని కాదు అన్న మూర్ఖుడు ఎవడన్నా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా? ఎప్పుడు జరగలే ఇలాంటివి జరుగుతాయి అని కానీ, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారని కానీ అంబేద్కర్ గారు ఊహించలా. ఏదన్నా ఫలానా ఒక రాజధాని అనుకుంటే రాజధాని అంతే వెళ్ళిపోయినాయి, అంతే. కొత్త కొత్త రాజధానులు కూడా పెట్టినా కూడా ఎవరు గ్రీన్ ఫీల్డ్ రాజధానులుగా కూడా చాలా మంది అయిపోయినాయి. ఇప్పుడు మీరు అమరావతిని అంత నిర్మాణం జరిగిన తర్వాత కూడా మీకు రాజధాని కాదు అని ఇంకా ఎక్కడో మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా ఏమీ లేని ప్రదేశంలో డబ్బులన్నీ తీసుకెళ్ళి పోసేస్తున్నాడు అంటున్నాడు. అమరావతి అని కూడా అంటలా. ఏమీ లేని ప్రదేశంలో అంటే కృష్ణానదిలో పోసాడు ఆయన, బంగాళాఖాతంలో పోసాడా?
అమరావతిలో నిర్మాణం అయిన మధ్యలో నువ్వు ఆపిన వాటిని కొనసాగిస్తున్నాడు. నువ్వు అడవిగా మార్చిన దాన్ని ఆ చెట్లు పీకిచ్చి మళ్ళీ ఎక్కడెక్కడ ఏ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఏ లేఅవుట్లు ఉన్నాయి అన్నీ బయటికి తీశారు. నువ్వు 5 సంవత్సరాలు వదిలేస్తే మరి అది ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగానే అయిపోయింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీలోనే ఇవాళ పూర్తిగా గడ్డి పెట్టారు. ఏదో ఆయనకి రండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక గ్యాస్ వదిలాడు, ఆ పిచ్చ గ్యాస్ వాసనకు సస్తున్నాం జనం, మనం అడుగులకు మడుగులు వద్దామని. ఎవడండి అసలు మావిగన్ అనే దానికి ఏమన్నా బుర్ర బుద్ధి ఉన్నాడు ఎవడన్నా అట్లా ప్రతిపాదన చేస్తాడండి? 110 కిలోమీటర్ల స్ట్రెచ్ని ఇదేమన్నా ఎయిర్ స్ట్రిప్ పొడుగ్గా తీసుకెళ్ళిపోవటానికి, లేకపోతే ఏమన్నా డాబాలా తీసుకెళ్ళి ఆ రోడ్ల పక్కన పెట్టడానికి. 40 లక్షల మంది విజయవాడలో ఉన్నాడని చెబుతున్నారు. ఉన్నారు విజయవాడలో. ఎన్నాళ్ళలో వచ్చారు ఆ 40 లక్షల మంది? కొన్ని వందల ఏళ్ల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, అన్ని వాటర్ సప్లై అన్నీ చేశారు. ఇప్పుడు అక్కడ వాటర్ సప్లై చేయొద్దు అంటాడు అమరావతిలో. ఏమి మౌలిక సదుపాయాలు వద్దు. మౌలిక సదుపాయాలు లేకుండా ఎట్ట కడతారండి బిల్డింగ్స్? ఇప్పుడు నీ ఇంటికి వాటర్ సప్లై, కరెంట్ సప్లై ఒక పెద్ద రోడ్నే బ్లాక్ చేసావే. నువ్వు నీ భార్య తప్ప ఆ రోడ్లో ఎవడెళ్ళడు, అంత బ్లాక్ చేసావు. మరి రేపు రాజధానిగా 5 కోట్ల మంది ప్రజలు వస్తారు. అనేక మంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అనేక మంది అతిథులు వస్తారు. ఎంత వైశాల్యమైన రోడ్లు కావాలంటే రేపు రాబోయే అన్నీ కూడా. గతంలో సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు ఆఫీసర్లు, మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు. ఇవాళందరికీ కార్లు చెప్తున్నా. కాబట్టి దేశం మారినట్టే మన వస్తువులు కూడా మారాలి. ఇదివరకు ఒక కారు ఉంటామంటే ఒక్కొక్క ఊళ్ళో కూడా ఒక కారు, ఒక మోటార్ సైకిల్ లేని రోజులు. ఇవాళ ఒక్కొక్క మధ్యతరగతి ఇంట్లో కూడా 2 కార్లు మినిమంగా ఉంటున్నాయి. కాబట్టి మారిన పరిస్థితులకు తగ్గట్టు ఆయన మౌలిక సదుపాయాలు చేస్తే మీరు చేయలేకపోయారు, కూర్చోండి పక్కకి. చేసేవాడిని చేయనివ్వండి. ఒకవేళ పూర్తి అయిన తర్వాత మీరే వద్దు. ఇప్పుడు కవి కాలేని వాడు విమర్శకుడు అవుతాడని రాజధాని నిర్మాణం మీకు కుదరలేదు. కనీసం అందులో తవకలు ఏమైనా ఉంటే మీరు అప్పుడన్నా వచ్చి చెప్పండి, ఇగో ఈ గోడ వంకర ఉంది, లేకపోతే ఆ స్లాబ్ ఎత్తుందో తక్కువ ఉందో అని. అవకముందే ఎందుకు ఎస్ఎఫ్టీ 60,000 రూపాయలు ఖర్చు అవుద్దని జోష్యం చెబుతున్నాడు ఇంజనీర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు మీరు కట్టిన రుషికొండ స్టాటిస్టిక్స్ బయట పెట్టండి, ఎంతకు పెట్టారు? తర్వాత ఢిల్లీలో అవుతున్నాయి 4,000 అని చెబుతున్నారు. కరెక్టే, ఢిల్లీలో మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు అయిపోయినాయి. అక్కడ ఓన్లీ బిల్డింగులు ఖర్చు అక్కడ అయ్యేది. ఇప్పుడు ఇది అట్టా కాదు, ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. మొత్తం అన్నీ కూడా సమకూర్చుకుంటే వెళ్ళాల్సిందే. అవన్నీ కూడా ఆ బిల్డింగులు అన్నిటి మీద సమానంగా పడుతుంది. పడినా కూడా ఒక రీజనబుల్గానే పడతాయి తప్ప పని అతిగా ఎక్కువగా పడితే ఎవరైనా పట్టుకోవచ్చు ఆడిట్లో. ఇంత అవదు లేకపోతే పలానా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కట్టారని. అంతెందుకు అంబేద్కర్ విగ్రహంలో కూడా ఆయన కమిషన్ కొట్టాడు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికన్నా డబల్ అయింది విజయవాడలో. మరి అదే ఎత్తుగా కట్టారు. మీరేం బంగారంగానే అందులో కలిపారా? అంబేద్కర్ దాంట్లో నువ్వు దోషేయటమే, తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో కలిపే నేతిలోనూ దోపిడే. మీరు ఎక్కడ వదిలిపెట్టారు? ఇంకా పైగా ఇవాళ బిల్డింగులు కట్టుకోవటానికి అవకాశం ఉంటుందని అమరావతిని కడుతున్నాడు అంటున్నారు. మరి ఆ దోపిడీ ఏదో మీరు చేయకపోయారు. 3 క్యాపిటల్స్ మీకే వచ్చినాయి కదా, చేయలేకపోయారే? మీరు కట్టకుండానే దోషేశారు. పని అన్నం పెట్టినాడు చేతికి మెతుకులు అంటే ప్రజలు సహిస్తారు. అన్నం వండింది మొత్తం మీరే తినేసి జనాలకి అన్నం పెట్టకపోయిన మీలాంటి ద్రోహుల్ని ఎలా చూడాలి? కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికో జగన్మోహన్ రెడ్డికే విలువ లేని రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండి? 6 ఏళ్ళు కూడా కాదు. ఇప్పుడు మామూలుగా మనిషి 5 ఏళ్ళు ఉంటాయి, అతను 6వ ఏళ్ళు కూడా కాదు, ఒక ఏళ్ళ మీద చిటికిన వేల మీద వెంట్రుక కూడా కాదు. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి అటు కల్తీ మద్యం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కల్తీ నెయ్యి కావచ్చు, భూములు కావచ్చు, శాండ్ కావచ్చు, మైన్ కావచ్చు, ప్రతిదీ ఇంత విధ్వంసం చేసిన తర్వాత కూడా వీళ్ళు అమరావతిని పూర్తిగా పాడుపెట్టిన తర్వాత అమరావతికి చట్టబద్ధత ఇక రాదు, ఖచ్చితంగా వీళ్ళు వదిలేస్తారని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఒక డెవలప్మెంట్ జరిగిద్ది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ వ్యూహం మొదటి నుంచి కూడా కొంత కుట్రకుపూరితంగానే కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? మీరు అడిగిన క్వశ్చన్ ఒక నిమిషం పక్కన పెట్టి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఒక పాయింట్ చెప్పి మీకు తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి వస్తా. ఆయన ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ముసలోడు, 75 ఏళ్ళు అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏజ్ ఎంత దుర్గాకుమార్ గారు? 70.
ఆయన ఏం తక్కువ వయసులో లేడు. ఈయనకి ఈయన కుర్రాడా అదే చాలా నేను అదే కుర్రాడా? చదువుతున్నా, ఈయనేం కుర్రాడు కాదు, ఆయన గురించి ఏదో జాలి నువ్వేమన్నా పడుతున్నాడు. నువ్వు 16 ఏళ్ళ కుర్రాడువా నువ్వు? 70 ఏళ్ళు. నీకు 70 ఏళ్ళు, నువ్వు 75 ఏళ్ళ ఆయన్ని పట్టుకొని నువ్వు ముసలాడు అంటున్నావు. మరి నువ్వేంది కుర్రాడువా? నువ్వు కుర్రాడువా? ఏం మాట్లాడే, కొంచెం ఏజ్ రాగానే 70 ఏళ్ళు రాగానే సరిపోదు. నీకు 70 కాదు 72 ఉంటాయి నీకు. యు ఆర్ 72, 75 ఇయర్స్ ఆయన్ని పట్టుకొని, అంటే నీకన్నా 3 ఏళ్ళు పెద్ద చంద్రబాబు నాయుడు. అంతే. ఆయన ముసలోడు, నువ్వు కుర్రాడువా? ఏం మాట్లాడతావా? కొంచెం ఆలోచించి మాట్లాడాలి, కొంచెం ఆలోచించాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఆయన ముసలోడు అయిపోయింది, నీకుందా ఇంకా 72 ఏళ్ళు నీకు? అంటే ఏజ్ గురించి, ఇతని ఏజ్ ఎంతో మర్చిపోయాడు పాపం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అన్న విషయాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మరిచిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు, ఇప్పటివరకు చట్టం ఎందుకు చేయలేదు, ఇప్పటివరకు అది ఎందుకు చేయలేదు, ఇప్పటివరకు బుర్జు ఖలీఫా లాంటి ఇవి ఎందుకు కట్టలేదు? మధ్యలో మీ దరిద్రం రాకపోయినట్టయితే ఈ పార్టీ కంప్లీట్ అయిపోయింది. మధ్యలో దరిద్రం వచ్చి అట దాపురించింది అక్కడ, అందుకని మొత్తం డిలే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు 30 ఏళ్ళు వాయిదా పడ్డాయి మీరు తీసుకొచ్చి పెట్టిన దరిద్రం వల్ల. ఆ రోజున ఏడ్చి 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 సింగపూర్ చేస్తా అన్నాడని ఏడుపు మీ ఏడుపులు నిజమని నమ్మారు పాపం అమాయకులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఏడుపులు నిజమని నమ్మారు. ఇదేంటి గ్రాఫిక్స్ అన్నావు? నువ్వు 5 ఏళ్ళు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు గవర్నమెంట్ అడ్వైజర్గా ఎక్కడ కూర్చొని పనిచేసావు? ఏ ఆఫీసులో కూర్చున్నావు? నువ్వు కూర్చొని ఇట్ట పెట్టి రిమోట్ నొక్కి ఏసీ ఆన్ చేసుకున్నా. ఆ ఏసీ ఎవడు పెట్టించిన ఏసీ? ఎవడు పెట్టించిన ఏసీలో కూర్చున్నావు? ఎవడు వేసిన కుర్చీలో కూర్చున్నావు 5 సంవత్సరాల పాటు? ఈ రోజు నుంచి మళ్ళీ అదే మాట. ఇప్పటివరకు ఎందుకు లేదు? ఇప్పటి మధ్యలో నువ్వు తగలబడ్డావు కాబట్టి కాలేదు ఇది. మధ్యలో నువ్వే లేకపోతే 2019 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచేసి ఉన్నట్టయితే ఈ పార్టీకి మొత్తం క్యాపిటల్ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా మారిపోయి ఉండేది. ఈ పార్టీకి అయిపోయి ఉండేది, పోలవరం అయిపోయి ఉండేది. చక్కగా లక్షల ఎకరాలు మొత్తం పారేవి, నీళ్లు పారేవి. పోలవరం ఆపేస్తేవి, నాశనం చేస్తేవి. రాజధానిని ఆపేస్తేవి, నాశనం చేస్తేవి. ఇక్కడ గొంగలు అక్కడే. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆ కంపు నోరు వేసుకొని ఆ మట్టి దెబ్బల మీద పడుకున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. చూడు, ఎవరినన్నా అడుగు, అవి మట్టి దెబ్బలా? మరి అదే మట్టి దెబ్బల్లో మరి 2019 24 దాకా వీళ్ళు ఎక్కడున్నారు సార్? అదే మట్టి దెబ్బల్లో ఉన్నారుగా. నీకు పవిత్రమైన కార్యక్రమానికి నీకు అర్థం తెలియదు, డెఫినేషన్ తెలియదు. యూ డోంట్ నో. నీకు ఎంతసేపటికి డబ్బులు కొట్టేయటం, మద్యం కుంభకోణం చేయటం, 30,000 మందిని చంపేయటం, లివర్లు కిడ్నీలు దెబ్బతీయటం, వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదంలో ఫేక్ నెయ్యి తీసుకొచ్చి కలపటం, ఇవే తెలుసు నీకు, ఇవే చేతం. నువ్వు చేసింది ఇదే. విశాఖపట్నంలో పెద్ద చించుకొని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ. విశాఖపట్నం మిలీనియం టవర్స్ అని ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు కట్టింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చంద్రబాబు నాయుడు కట్టినవే ఉన్నాయి, నువ్వు కట్టినవేం లేవు. నువ్వేం కట్టలే, నీ వల్ల కాల, నీకు చేత కాల. ఒక్క ఋషికొండ ప్యాలెస్ తప్ప. నేను దాని సంగతి కూడా చెప్పమంటే అరగంట చెప్తా, దాని సంగతి చెప్పమంటే. వాడెవడో వచ్చి ఒక పనికిమాలినోడు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్ని దేనికి వాడుకోవాలో డిసైడ్ చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అంటున్నాడు.
దేనికి వాడుకోవడానికి పనికి రాకుండా కట్టినవాడు అసమర్థుడా? దాన్ని దేనికి వాడుకోవాలో ఆలోచిస్తున్న అసమర్థుడా? బాత్రూమ్ కడితే బాత్రూమ్ లాగా ఉండాలి, బెడ్రూమ్ కడితే బెడ్రూమ్ లాగా ఉండాలి. దాన్ని కలిపి కడితే ఆ ఇల్లు వాడుకోవడానికి పనికి వస్తుందా? బెడ్రూమ్ లోంచే కమోడ్ నుంచి సముద్రం అంటే అసలు కాదమ్మా. బెడ్రూమ్ దేనికి వాడతారు, బాత్రూమ్ దేనికి వాడతారు? ఆ రెండిటికి తేడా లేకుండా కట్టిన దాన్ని, ఆ బిల్డింగ్ని ఎట్లా వాడాలి? ఇంకా మేము కట్టిన మా జగనన్న కట్టిన బిల్డింగ్ని దేనికి వాడుకోవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు అంటాడు. అరే మిమ్మల్ని ఫూల్స్ అనుకుంటున్నారయ్యా ప్రజలు. మార్చుకోండి, మీ మాట్లాడే పద్ధతి మార్చుకోండి. మీకు ఏమీ చేత కాదు. చిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్ని కట్టించాడు? కట్టించి వదిలేశాడు. కట్టించిన తర్వాత అధికారం మార్పిడి జరిగింది. నువ్వు ఆ టిట్కో ఇళ్ళని వాటికి నువ్వు చూసిరాబో జగన్, నువ్వు వెళ్ళి చూసిరాబో, మొత్తం అన్నిటికీ పెంట పూసినట్టు వాళ్ళ పార్టీ రంగు పూసుకున్నారు. మొత్తం ఆ గోడ పైనుంచి కింద దాకా వాళ్ళ పార్టీ రంగే. నువ్వు రంగులు వేసుకున్నావు కదా, ఆ ఇళ్ళని కేటాయించావు, వాళ్ళకి ఇచ్చావా? నువ్వు వాళ్ళకి లబ్ధిదారులకి ఇల్లు కేటాయించావా? ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు తను కట్టిన ఇళ్ళు, అవి చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళు, వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా శాంక్షన్ చేసిన ఇళ్ళు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి దానికి రోడ్లు వేసి, వాటర్ కనెక్షన్లు ఇచ్చి, కరెంట్ కనెక్షన్లు ఇచ్చి, అవి ఇళ్ళన్నీ ఇనాగ్రేట్ చేస్తుంటే నేను కట్టించినవి ఎగబడుతున్నారు. రాజధానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్లానింగ్ కానీ, ఆయన చేస్తున్న పనులని కానీ ప్రపంచం మొత్తం అప్రిషియేట్ చేస్తున్నది. ఒక్క వీళ్ళ ముష్టి నోళ్ళు తప్ప ఈ నోళ్ళు వేసుకొని ఎగబడుతున్నారు. అవినీతి జరిగింది, ఆ బిల్డింగులు కట్టడంలో అవినీతి జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు, అంతకు ముందు చెప్పాడు. అంటే వాళ్ళ బాసు ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా చెప్పాడు. ఏమీ చేయలేకపోయావు, ఏమీ దాన్ని చూపించలేకపోయావు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు. నీ మొహం వాచేలాగా కోర్టు సమాధానం చెప్పింది, కోర్టు చెప్పింది. నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నావు, అప్పటికి ఇన్నర్ రింగ్ రోడ్ వేయలే, ఇప్పటికీ వేస్తున్నారు. ఇప్పుడు ఏదో వర్క్ మొదలు పెట్టారు. అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం అన్నావు. ఇటువంటి దారుణమైన పనులు చేసి బిల్డింగులు కడుతున్నది కమిషన్ల కోసం అన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. పోలవరం అప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఎర్త్ వర్క్లో డబ్బులు బాగా మిగులుతాయి, కాంక్రీట్ వర్క్లో డబ్బులు మిగలవు అని చెప్పాడు. ఎర్త్ వర్క్ ఎవరు చేశారో తెలుసా? వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి చేశాడు. కాంక్రీట్ పనులు ఎవరు చేశారో తెలుసా? చంద్రబాబు నాయుడు చేశాడు. నిన్న డయాఫ్రామ్ వాళ్ళు నిన్న అయిపోయింది, నిన్న కంప్లీట్ అయిపోయింది. చెప్తున్నా, నీ కాంక్రీట్ పనులు చేసింది చంద్రబాబు నాయుడు, ఎర్త్ వర్క్ చేసింది మీ నాన్న. నువ్వు వచ్చి ఏం చెబుతావు? జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఎర్త్ వర్కులు చేసి డబ్బులు మిగిల్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటాడు. కానీ ఎర్త్ వర్కులు చేసింది డబ్బుల కోసం అంటాడు. కానీ వాళ్ళ ఎర్త్ వర్కులు చేసింది చంద్రబాబు కాదు, మీ నాన్న. నేను చెబుతున్నది అది. ఎర్త్ వర్కులు చేసింది మీ నాన్న, కాంక్రీట్ వర్క్ చేసింది చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతారో ఆ అమరావతిలో పవిత్రమైన జలాలు, పవిత్రమైన మట్టితోటి ఉన్న దాన్ని మట్టి దిబ్బలు అంటానికి నిజంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి నోరు ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నోరు ఎట్లా వచ్చిందో అసలు నువ్వు జర్నలిస్ట్గా పనిచేసినందుకు, నువ్వు జర్నలిస్ట్గా పనిచేసావు. దుర్గా కుమార్ గారి బ్యాచ్మేట్ కూడా అతను, నాకన్నా కొంచెం సీనియర్, కానీ అయినా నా చేతి చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయావు నువ్వు. నేను మాకు జర్నలిస్ట్గా ఉండే మరి ఆయన ఏం చేశాడో కూడా నాకు తెలుసు, కానీ చెప్తున్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే విధానం ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఏంటి? చంద్రబాబు నాయుడు ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత? ఈ 4 క్వశ్చన్లకు సమాధానం చెప్పు. సో దుర్గా కుమార్ గారు,
వాస్తవానికి గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అన్నాడు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడే పార్టీ బలపడిందని చెప్పేసి అన్నారు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా బలపడుతుంది, బాగుపడతానండి. బాగా బలపడిద్ది వైసీపీ పడింది, గతంలో కూడా జరిగింది అదే. ఈసారి జైలుకి వెళ్తే ఏంటంటే ఈసారి జైలుకి వెళ్తే ఇంకా బలపడింది, మేము లేమో చూసుకోవడానికి అని చెప్పేసి అన్నాడు. సో ఇలాంటి మావిగన్ లాంటి మాటలు మాట్లాడించి జగన్కి పిచ్చుందని చెప్పేసి కంప్లీట్గా కన్ఫర్మ్ చేసి తనని ఒకవేళగిన జైలుకి పంపిస్తే నెక్స్ట్ పార్టీ పగ్గాలు చేపట్టాలన్న ఆలోచన అని చెప్పి వైసీపీ వర్గాల్లోనే చర్చించుకుంటున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా వేరే పలు ప్రాంతాల నేతలందరూ కూడా సజ్జలాన్ని తిడుతున్నారని చెప్పేసి అన్నారు. సో ఈ కుట్ర కూడా దాగుందా, లేదా అంటే అమరావతి గురించి గొప్పగా చెప్పుకోకుండా మావిగన్ లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పూర్తిగా డైవర్స్ పాలిటిక్స్ చేస్తామని చెప్పి వీళ్ళ పాలసీ డైవర్స్ పాలిటిక్స్ అనుకోండి. దీని గురించి ఏం చెప్తారు మీరు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు, జర్నలిస్ట్గా ఉన్నాడు. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి వేషాలు అయితే వేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఫోల్డ్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆయన మెంటాలిటీ ఈయనకి వచ్చిందా, లేకపోతే ఆయనకి మందులు వాడుతున్నాడని చెప్తున్నారు కదా, అలాంటి పిచ్చ ఈయనకి కూడా వచ్చిందా మరి తెలీదు. ఇప్పుడు ఇలాంటి రక్తపాత రాజకీయాలు అనేది గతంలో ఆంధ్రప్రదేశ్లో లేవు. మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాతే ఇట్లాంటి బయటకు వచ్చినాయి, ఇలాంటి ఇంత స్థాయి కుట్రలు జరుగుతాయని. ఇప్పుడు ఆ కుట్రలు కూడా సిబిఐ లాంటి సంస్థ కూడా దాదాపు 7 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడికి ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఒకటి జరిగిన తర్వాత దాన్ని పట్టుకుని ఇంకోటి జరగటానికి పెద్ద కష్టమేం కాదు. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు మరి ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడవలసిన అధికారాన్ని ఆయనకి దఖలుపరిచారు వైఎస్ కుటుంబం. వీళ్ళు ఏం చెప్పారంటే సునీతని నువ్వేం మాట్లాడొద్దు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు మొత్తం అని. మరి అది మొత్తం స్కెచ్ చేసింది రామకృష్ణారెడ్డా, లేకపోతే ఇలాంటి విషయాలు మాట్లాడటంలో ఆయన దిట్ట అనుకున్నారా? వైఎస్ఆర్ ఫ్యామిలీ కన్నా కూడా వీళ్ళకి అట్లాంటి అంశాల మీద ఇతనికి ఏమైనా ఎక్కువ పట్టుందా మనకు తెలియదు. ఇప్పుడు మీరు కొత్తగా ఇది కూడా చెప్పారు, మరి పార్టీ గతంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు బలపడిందని చెప్పాడు. నేనైతే అక్కడ గమనించలేదు. జైలుకి వెళ్ళినప్పుడు బలపడకపోయినా ఆ రోజున షర్మిలను విజయం గారు ప్రజల్లోకి వచ్చి తిరగటం ద్వారా సానుభూతి సంపాదించారు. జగన్ రెడ్డిని చూసి ఎవడు ఓటే లేదండి. అసలు జగన్ రెడ్డికి ఆ పాపులారిటీ లేదు, అతనికి ఓటే వేసే ఉద్దేశం కూడా జనాలకు లేదు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత రాజన్న రాజ్యం పెడతాడు అన్నప్పుడు మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెచ్చి ఆ సెంటిమెంట్ని కొంత, తల్లి సెంటిమెంట్ కొంత, చెల్లి సెంటిమెంట్ కొంత అన్నీ కలిపి ఒక పాకం పట్టారు ఉగాది పచ్చడిలాగా. సరే, సక్సెస్ అయింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంలో వ్యక్తి కాదు, ఇతన్ని చీఫ్ మినిస్టర్ చేయాలను ఇంకోటి ఉండాలని కోరుకోడు కదా. ఇప్పుడు కొంత రుచి చూశాడు పవర్ని ఆయన, ఎందుకంటే బాగా దగ్గరగా ఉండి డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు ఇతను. కాబట్టి చీఫ్ మినిస్టర్ అధికారాలు ఏంటి, చీఫ్ మినిస్టర్గా ఉంటే మెయిన్ వ్యక్తికి వచ్చే లాభాలు ఏంటనేది అతి దగ్గరగా చూశాడు. కాబట్టి మరి అలాంటి కుట్ర కనుక ఏదన్నా జరిగి ఆయన జైల్లో పడితే ఈయన మరి ఉండంతలో బెటర్ ఈయనే కదా. జగన్మోహన్ రెడ్డి గారే ఆథరైజ్ చేశాడు, ఇతనే మాట్లాడతాడు. ఆయన కూడా మాట్లాడాలి. సొంత బాబాయ్ హత్య జరిగిన రోజు మైకిల్ ముందు మాట్లాడాడు, కానీ సిబిఐతో కానీ ఎవరితో మాట్లాడాలన్నా ఆ అధికారాన్ని సునీతను ఉపయోగించుకోవద్దని చెప్పారు. నీకు తెలియదు ఎట్లా మాట్లాడాలో, అతనే మాట్లాడతాడన్నారు. అట్లాంటి అధికారం ఇచ్చాడు కాబట్టి బాగా దగ్గరగా అధికారాన్ని చూసిన సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇతను కనుక లేకపోతే నేనే కదా మరి డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్కి నువ్వు చీఫ్ మినిస్టర్కి ఏం తేడా ఉందండి? ఆ డిఫెక్టివ్ అనే పదం తీసేస్తే చీఫ్ మినిస్టర్ అయిపోతాడు. కాబట్టి నేనే కనుక అల్టిమేట్ అనుకోండి. ఇక ఒకసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఫారినర్ అక్కడ ఆల్రెడీ అన్ని డీజీపీలు అందరూ కూడా ఈయన చేతిలోకి వస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా చాలాసార్లు ఈ మిలిటరీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆ ప్రధానమంత్రుల్ని ప్రెసిడెంట్ని తీసుకెళ్లి జైళ్లలో పడేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి చూసిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా జైల్లో ఉన్నాడు. అదే అట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు మీరు అంటే లేటెస్ట్ ఇతను చెబుతున్నారు, బుట్టో లాంటాడు వరల్డ్ లీడరు, ఇందిరాగాంధీకి పోటాపోటీ లీడరు, ఆయన కూడా ఉరి తీసేశారు అతను హక్కు. అయితే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఒక్కసారి కనుక పవర్ పోయిన తర్వాత మళ్ళీ వచ్చే వ్యక్తి
పవర్లో ఎవరుంటారో వాళ్ళే. ఇప్పుడు డిఫెక్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సునీల్ కుమార్ లాంటి వ్యక్తుల్ని ఆదేశించి జత్వానీ లాంటి వాళ్ళని కూడా కిడ్నాప్ చేయించారు. అట్లాగే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ కూడా పెట్టారు. కాబట్టి అంత దగ్గరగా చూసిన రామకృష్ణారెడ్డి ఒక ఋషిలాగా ఉంటాడని మనం ఎట్లా అనుకుంటాము? ఇప్పుడు ఒకవేళ కనుక అటువంటి పరిస్థితి వచ్చి జైలుకి వెళ్తే ఆ టైంలో ఇతను ఈ పార్టీ రాదు, 100% రాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు మీ తరం కాదు, మీ తర్వాత తరం వాళ్ళు కూడా ఎగిరి ఓటు. ఎందుకంటే అట్లాంటి నీచమైన పనులు చేశారు వీళ్ళు. డబ్బుకి డబ్బుగా దోసుకున్నారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, ప్రగతిని 30 ఏళ్ళు వెనక్కి పంపించారు, తర్వాత రాజధానులు కడతామని వంచన చేశారు. అసలు కట్టే శక్తి కూడా లేదు వీళ్ళకి, ఒక విజన్ లేదు. నిన్న కనుక మావిగాన్ ఇలాంటి పిచ్చి ఆలోచనలు, తుగలక ఆలోచనలకు పనికొస్తారు, కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి పనికిరావండి. ఎక్కడన్నా ఆటవిక ప్రదేశాల్లో అట్లాంటి ఆటవిక జాతికి నాయకుడు అవ్వాల్సిన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే అసలు అతను ఆ మాట ఎలా ఖాయం చేశాడో మీకు తెలుసా? అతను క్విడ్ ప్రోకో టైంలో విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఒక రాత్రిపూట 10ంటికి కూర్చుని 2 రాక కూర్చుంటే ఒక 10 కంపెనీలు ఫ్లోట్ చేసేసేవాళ్ళు. వీటికి పేర్లు ఎక్కడ దొరుకుతాయి? మామూలుగా ఏం పెడతారు పేర్లు? కుటుంబ సభ్యుల పేర్లు పెడతారు, దేవుళ్ళ పేర్లు పెడతారు, అంతే కదా. అవి అయిపోయినాయి, ఎగ్జాస్ట్ అయిపోయినాయి. కొన్ని 100 పేర్లు పెట్టాలంటే అక్కడ 2 అక్షరాలు, ఇక్కడ 2 అక్షరాలు, అక్కడ 3 అక్షరాలు తెచ్చి ఇట్లా ప్యాచప్లు చేసి అనేక కంపెనీలు క్షణాల్లో పెట్టారు వీళ్ళు. అందువల్ల నిన్న అతను అంత ఆలవోకగా చెప్పేశాడు. చూసారా, అతనికి అది ఎక్సర్సైజ్ చేసినాడు. అంటే జగతి పబ్లికేషన్స్ అనగానే జగ ప్లస్ భారతరతి జగతి పబ్లికేషన్ అట్లా ఇలాంటి ఇది మీరు మన కంటి ముందు కనపడే కంపెనీలు అనేకం ఉన్నాయి, సూట్ కేస్ బ్రీఫ్ కేస్ కంపెనీలు. అలా ఫ్లోట్ చేసిన ఆ అలవాటులో తక్కువని చెప్పేశాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవ విషయం అని ఆయనకు తెలియట్లా. ఇదొక బ్రీఫ్ కేస్ కంపెనీ అన్నంత ఈజీగా పెట్టాడు, పిల్లలాట్లాగా పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రజల గుండెల్లో గుణపం దిగినట్టు అయింది. అమరావతి ఇలాంటి మంచి రాజధాని, మంచి పేరు ఉండగా ఇదేం గన్నరా నీ బొంద గన్ను, ఆ గన్ను పెట్టి నిన్ను కాల్చి చంపినా పోనరా అన్నంత మండింది జనాలకి. ఏదైనా భరిస్తారు, అవినీతి భరించారు, కానీ ఇది భరించలేకపోయారు. ఆ పేరు తీసుకొచ్చి నువ్వు ఒక గన్ను, నీ ఒక రివాల్వరు, నీ బరిసి, కత్తి, గొడ్డలి, నీకు ఎంతసేపు ఇట్లాంటి క్రిమినల్ థింకింగ్ అయినా అనే ఆలోచన వచ్చింది. ఈ ఫ్లోటింగ్ కంపెనీలు పెట్టినంత తేలిగ్గా ఒక రాజధాని పేరు పెట్టేసేవరా నువ్వు 1 నిమిషంలో అని. వాళ్ళు ఎవడో సలహా చెప్పింది కాదు, సచ్చింది కాదు. అక్కడ వాళ్ళందరినీ తిడుతున్నారు, పక్కన వాళ్ళకు కూడా ఇంత ఆలోచన రాదు. అది విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన ఎక్సర్సైజు. ఆ డంబుల్స్ పట్టుకుని చేసినట్టు, ఆ డంబుల్స్ ఎక్సర్సైజ్ చేసిన డంబుల్ కనపడింది అనుకోండి, వెంటనే వీళ్ళు ఏం చేస్తాడండి, ఎత్తి అంటాడు. ఇప్పుడు మనబోటాడైతే రోజు చైనాడు వెళ్ళడం. అది నిన్న చేసిన పొరపాటో గ్రహపాటో తెలియదు అది. కానీ ఒకటి మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతాడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే పేరు మర్చిపోవచ్చు, కానీ మావిగన్ అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతి ఉన్నంతకాలం దాని నీడలాగా మావిగన్ కూడా ఉంటుందండి. ఆ వ్యక్తి కూడా పలానా ఆయన అని చెప్పుకుంటారు ఈ సందర్భంలో. సో సత్యమూర్తి గారు, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనస్తత్వం చూస్తున్నాం, అదేవిధంగా ఆ పార్టీ తీసుకున్న స్టాండ్ చూస్తున్నాం. ఇప్పటికి ఇంత ట్రోల్స్ అయ్యి మీమ్స్ అవుతున్నా సరే ఇప్పటికీ దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా అమరావతి గొప్పదనాన్ని ఎవరు డిస్కస్ చేయకూడదు అనే వ్యూహంతోనే ఇదంతా చేస్తారా అని చెప్పేసి కొంత వార్తలు కూడా వస్తున్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? అంటే వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, వీళ్ళు ఏం చేసినా, ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా, అమరావతి అనేది ఒక పవిత్ర భావన. అమరావతి అనేది ఆంధ్రుల సెంటిమెంట్ అయి కూర్చున్నది. ఈ సెంటిమెంట్ జోలికి ఎవడైనా వస్తే వాడు భస్మీపటలం అయిపోతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా మొత్తం ఒక చట్టం వచ్చేసిన తర్వాత, చట్టం రాకముందర వీళ్ళు చట్టం వచ్చిన తర్వాతే ఇన్ని కుట్రలు చేస్తున్నారు అంటే, మీరు 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసి ఉంటారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్న అతి కీలకమైన విషయం. అంటే వీళ్ళు ముందు నుంచే మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అమరావతిని నాశనం చేశాడు కాబట్టి మనం ఓడించాము,
కానీ ఇతను నాశనం చేయటానికి ముందు చెప్పిన మాటలు కూడా అబద్ధాలే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. అమరావతిని 3 రాజధానుల పేరుతోటి నాశనం చేశాడు అన్న కసితోటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు ఏమి ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చెప్పింది కూడా అబద్ధాలే, అంటే ఇతను మొదటి నుంచి అబద్ధాలే చెప్తున్నాడు. అంతకుముందు 2019 కన్నా ముందు కూడా ఇతను అబద్ధాలే చెప్పి మనల్ని మోసం చేశాడు అని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. దాంతోపాటు అంబటి రాంబాబుతో నిన్న కూడా ఏం చెప్పిస్తున్నారంటే దాదాపు అమరావతి పూర్తి కావాలంటే 164 ఏళ్ళు పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారంటే వాడు పిచ్చి మాటలు, ఈ పిచ్చి మొహాలు వీళ్ళకి ఏం తెలుసు, కానీ వీళ్ళ వల్ల కాదు. వీళ్ళకి సొంత ఇళ్ళు, సొంత కంపెనీలు, సొంతగా సున్నపురాళ్ళు ముగ్గులు అన్నీ దోచుకోవటం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయటం వీళ్ళ వల్ల కాదు, వీళ్ళకి చేత కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అమరావతిని రాజధానిగా చేసుకొని రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా మార్చుకొని రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు ప్లాను. ఆ ప్లాన్ ప్రకారమే పోతున్నది. ఆ ప్లాన్కే ప్రకృతి సహకరిస్తున్నది. ఆ ప్లాన్కే ఇండియా మొత్తం వెనక నిలబడ్డది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గో హెడ్ అని చెప్తూనే ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతోటి ముందరికి సాగుతూ ఉన్నాడు. నువ్వు వచ్చి ఎన్ని పిల్లి శాపనార్థాలు పెట్టినా అక్కడ ఒరిగేదే ఉండదు, తరిగేదే ఉండదు. అమరావతిలో ఐకానిక్ టవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ పులివెందుల ఎమ్మెల్యేకి కూడా ఒక ఇన్విటేషన్ పంపించమని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. ముగింపు ఒక చిన్న విషయం, మన జగన్ గారు ఇప్పుడు రాంబాబు మాట్లాడిన మాటకి ఒక అర్థం ఏంటంటే వాళ్ళ 5 సంవత్సరాల్లో మేము ఒక ఇటుకు కూడా పెట్టలేకపోయాము, కాబట్టి మా స్పీడ్లోనో మాకన్నా కొద్దిగా బెటర్ స్పీడ్లోనో వెళ్తే 165 ఏళ్ళు పడుతుంది అనేది, అసలు పెట్టకపోయినా అంత అవుతుంది అనేది అతనికి ఒక పిచ్చి లెక్క. అతను పోలవరం ప్రాజెక్ట్ కూడా నాకు అర్థం కాలేదన్నాడు. నీకు అర్థం అవడానికి నువ్వు సివిల్ ఇంజనీర్వా? కాబట్టి అతనికి ఏం జరగని ప్రదేశం చూశాడు కదా 5 సంవత్సరాల పరిపాలన, అందువల్ల అతను ఒక అంచనాకు వచ్చాడని నేను అనుకుంటున్నా. నీకు అమరావతి గురించి అర్థం కాలేదు, పోలవరం గురించి అర్థం కాలేదు, అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ గురించి నీకు అర్థం కాలేదు. కీప్ క్వైట్, అంతే. దట్స్ ఆల్.